సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ చాలా పెద్ద పదం వాడావు కదా, ఏం చేయబోతున్నావో చెయ్యి. ఏం దొరుకుతుందో నేను చూస్తాను. నాకేదైనా దొరకాలనే ఉద్దేశంతో వచ్చావా, దొరకకూడదనే ఉద్దేశంతో వచ్చావా? నువ్వు నెగటివ్గా తీసుకుంటే అది నీ ఇష్టం, నేనేం చేయలేను. అవని, నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఆ రోజు కార్ ఏ స్పాట్లో బ్లాస్ట్ అయింది, ఎక్కడికి ఎగిరి పడ్డావు, తర్వాత ఏం జరిగిందో 1 by 1 చెప్పు. సరిగ్గా ఇదే స్పాట్లో కారు బ్లాస్ట్ అయింది. ఇక్కడి నుంచి నేను ఎగిరిపడ్డాను. ఎలా ఎగిరిపడ్డానో తెలుసా? అవని లేగు, లే లే. ఏమైంది? మొహం ఎందుకు అంత సీరియస్గా పెట్టావు? సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వచ్చావా, లేదంటే గతంలో మీ మధ్య జరిగిన లవ్ సీన్స్ రీకన్స్ట్రక్షన్ కోసం వచ్చావా? అరే, ఇటువంటి ఆలోచన నాకు రాలేదు సుమి. వచ్చుంటే ఆ లవ్ సీన్స్ రీకన్స్ట్రక్షన్ చేసుండేదాన్ని. ఇంకా వచ్చిన పని చూడు. అణువు మెల్లగా గమనించాలి. ఇలా తొందర పెడితే కుదరదు. అవని, ఆ తర్వాత ఏం జరిగింది? కొంచెం ముందుకు వెళ్ళాలి. కార్లో హెల్మెట్ ఉంది, తీసుకునిరా. తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్తాను. రాకీకి సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా దొరకకూడదు. అవని, దీంతో ఏం చేయబోతున్నావు? ముందు టీవు బావ చెప్తాను. సరిగ్గా ఈ ప్రదేశంలో పడిపోయున్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వాడు హెల్మెట్ పెట్టుకునున్నాడు. మాయా మేడం, ఈ హెల్మెట్ ని పెట్టుకోండి. నేనెందుకు? అరే, పెట్టుకోండి చెప్తాను. అవని, పోనీ నేను పెట్టుకోనా? నువ్వు ఆగు బావా. మేడం, మీరు పెట్టుకోండి. వద్దవని. అరే, ఏంటి మీరు చిన్నపిల్లలాగా? పెట్టుకోండి మేడం, పెట్టుకోండి. నేను కళ్ళు తెరిచేసరికి వాడు నన్ను చంపడానికి పెద్ద కర్ర పట్టుకుని నిలబడున్నాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఇటువంటి కర్ర దొరికింది. కర్రతో వాడిని ఎలా కొట్టానంటే, పిచ్చా, నన్ను పట్టుకొని కొడతావేంటి? అయ్యో, I'm very sorry మేడం. ఆ రోజు ఎలా ఎమోషనల్ అయిపోయాను, ఈ రోజు కూడా అలాగే అయిపోయాను. పూనకం వచ్చేసినట్టు అయిపోయింది.
వన్స్ అగైన్ ఐఎమ్ సో సారీ. నువ్వు ఉద్దేశపూర్వకంగానే నన్ను కొట్టావని అర్థమవుతుంది. వాడప్పటికీ నన్ను వదలకుండా తిరిగి దాడి చేయడం మొదలుపెట్టాడు. అదే నాకు ఆఖరి క్షణం అని అనిపించింది. నేను నిత్యం ఆరాధించి అమ్మవారిని తలుచుకున్నాను. నా కూతురు కోసం బ్రతుకుతున్నాను. నా కూతురుని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు అని కోరుకున్నాను. అప్పుడు వచ్చింది అమ్మవారి వాహనమైన పులి. దాంతో వాడు పారిపోయాడు. నా బిడ్డని నేను కలుసుకునే యోగం ఉంది కాబట్టే నేను మరో జన్మని పొందాను. జరిగింది వదిలే, జరగబోయేది చూడు. ఆ అగంతకుడికి సంబంధించిన ఆధారం ఏదైనా దొరకాలి. అప్పుడు వాడి వెనక ఎవరున్నారో బయట పడిపోతుంది. థాంక్ గాడ్, ఆ రాఖీ గడికి సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు. ఏదైనా దొరుకుంటే నేను ఇబ్బంది పడేదాన్ని. నువ్వు అనుకున్నట్టు ఇక్కడేమీ దొరకలేదు. ఇంక బయలుదేరదాం, పదండి. ఏయ్, ఎవరు నువ్వు? నా చైర్లో ఎందుకు కూర్చున్నావు? వితౌట్ పర్మిషన్ నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? టర్న్ దిస్ సైడ్. నన్ను చూస్తే తట్టుకోగలవా? మహామహుల్నే చూశాను, నువ్వెంత? నాలాంటి వ్యక్తిని చూసుండవులే. మర్యాదగా తిరుగు. గుండె ఆగిపోకుండా చూసుకో. తిరుగుతున్నాను. ఈ అవని ఇందాక అటాక్ జరిగిన ప్లేస్కి వెళ్ళిందని మాయ ఇందాక ఫోన్ చేసి చెప్పింది. మరి ఇప్పుడు నా రూమ్లో ఎందుకుంది? నా మీద ఏమన్నా డౌట్ వచ్చి ఉంటుందా?